చేయను. హల్లెలూయా. సుమారు 75-80 సంవత్సరాల క్రితం ఒక ఆవిడ పేరు అంజనమ్మ, అంజనాదేవి, మా తల్లి యొక్క తల్లి అమ్మమ్మ ఒక్కతే యేసయ్య కోసం బండ సందుల్లో నిలబడింది. విగ్రహారాధనతో కూడిన మా కుటుంబాలన్నీ కూడా అమ్మ ప్రార్థనతో ఉగ్రత నుంచి తప్పించుకున్నాయి. దేవునికి స్తోత్రం. ఆమెకు పుట్టిన 7 బిడ్డలు యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించారు. 7 బిడ్డల్లో 2వ కుమార్తె నా తల్లి కన్నీటి ప్రార్థన, ఒక్కతే ఇంటిలో ప్రార్థన చేయడం మూలంగా ఈమెకు కూడా 7 సంతానము. ఈ 7 సంతానము రక్షించబడ్డారు, వివాహాలైనాయి. ఓవరాల్గా అమ్మ నుండి మా కుటుంబంలో 5 ఘనమైన దైవ సేవకులు బయటకు వచ్చారు. దేవునికి స్తోత్రం. ఒక విగ్రహారాధన గృహం, ఉగ్రతకు లోను కావలసిన గృహం, ఒక్క స్త్రీ. హల్లెలూయా. మరి మనలో ఎక్కువ మంది ఏమంటున్నారంటే ఒంటరి ప్రార్థన సాగట్లేదయ్యా అంటున్నారు. ఏంటది?